హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో ఆవకాయ మేము ఎలా పెడుతున్నాం ఏంటి అని చెప్పేసి మినీ బ్లాగ్లో చూసేయండి. అండ్ మార్నింగ్ అయితే మేము మార్కెట్కి వెళ్ళి 20 మామిడికాయలు తీసుకొని అక్కడే కడిగి మంచిగా కట్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చామన్నమాట. సో ఇక్కడ క్లీన్ చేస్తున్నాము. జీడి తీసేసి పైన ఉన్న చిన్న లేయర్ ఉంటుంది కదా, అది కూడా తీసేసుకొని మంచిగా క్లాత్తో క్లీన్ చేసి పక్క పెట్టుకున్నాం అనమాట. సో ఈ ముక్కలన్నీ కలిపితే మాకు 2.5 kgs అయింది. సో ఈ 2.5 కిలోల మామిడికాయ ముక్కలకి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 kg ఆయిల్లో చెట్టాకు ఆవాలు, చెట్టాకు పోపు గింజలు వేసుకొని పోపేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పోపేసిన నూనె నుంచే కొంచెం నూనె తీసుకొని మామిడికాయ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలిపి మామిడికాయ ముక్కలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవపొడి, జీలకర్ర మెంతుల పొడి 150 grams to 200 grams వరకు తీసుకొని అవి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే కారం 1/2 kg, ఉప్పు 1/2 kg వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని కొంచెం పసుపు అండ్ ఇప్పుడు 2 గడ్డల వెల్లుల్లిపాయలు ఒలుచుకున్న వేసుకొని ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 750 grams వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా పోపేసి పక్కన పెట్టుకున్న ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆవకాయ అయితే ఏ డబ్బాలో నిల్వ పెట్టుకుంటామో ఆ డబ్బాలో కొంచెం ఆయిల్ వేసుకొని చుట్టూ అప్లై చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనము ముందుగా ఆయిల్ అప్లై చేసి ముక్కలన్నీ పక్క పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని కారంలోకి వేసుకుంటూ కొన్ని ముక్కలు కొంచెం కారం రెండు ఇట్లా పట్టుకొని డబ్బాలోకి అయితే ఎత్తి పెడుతున్నాను. సో ఇదే ప్రాసెస్ ముక్కలు అండ్ కారం రెండు అయిపోయేలాగా చూసుకొని ముక్కలు అయితే ఇట్లా డబ్బాలోకి ఎత్తి గట్టిగా ఇట్లా కొంచెం ప్రెస్ చేసినట్టు అనుకుంటూ ఆ డబ్బాలోకి అయితే పెట్టేశాను. సో ఇప్పుడు ఈ డబ్బా క్లోజ్ చేసేసుకొని దేవుడి దగ్గర పెట్టుకుందాము. అంటే ఏ ముట్టుడు తొక్కుడు ఎలాంటి తగలకుండా ఉండడం కోసం అని చెప్పేసి దేవుని రూమ్లో పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే డబ్బాకి బొట్లు పెట్టుకొని దేవుడి రూమ్లో పెట్టేసి అగరబత్తులు కూడా వెలిగించి దండం పెట్టేసుకొని పక్క పెట్టాను. అండ్ దీని తర్వాత మనం ఆఫ్టర్ 3 days పచ్చడి ఎలా ఉంది, ఎలా వచ్చిందని చెప్పేసి అయితే మనం చెక్ చేసుకోవాలి. సో పచ్చడి పెట్టి 3 days అయిపోయిందనమాట. డబ్బా ఓపెన్ చేస్తున్నాను. సో డబ్బా ఓపెన్ చేసేసరికి ఇట్లా పైన అంతా ఆయిలీగా అయితే వచ్చిందనమాట. మనం ఫస్ట్ డే చూస్తే కొంచెం కారం అప్పుడే కలిపాం కాబట్టి లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు కారం అదంతా మిక్స్ అయ్యి ముక్కలకు మంచిగా పట్టుకున్న తర్వాత ఇట్లా కొంచెం ఆయిలీగా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు మనం టేస్ట్ ఏమన్నా తక్కువ ఎక్కువ ఉప్పు కారం అవన్నీ ఏమన్నా ఉంటే ఇప్పుడే సెట్ చేసుకొని మళ్ళీ డబ్బాలోకి మంచిగా కలిపి పెట్టుకోవాలన్నమాట. సో మాకైతే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉండే. సో మేము ఏది కలపలేదు. కొంచెం పక్క పెట్టుకున్నాం అనమాట పచ్చడి రైస్లోకి అని చెప్పి. మిగతాదంతా నేను డబ్బాలోకి మళ్ళీ ఫస్ట్ టైం అయితే ఎలా పెట్టామో అలానే ముక్కలన్నా అందులో మళ్ళీ పచ్చడి వేసి కొంచెం ప్రెస్ చేసుకుంటూ అట్లనే పెట్టేస్తున్నాను. సో ఇదనమాట మా ఇంటి ఆవకాయ పచ్చడి. మాకైతే చాలా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా వచ్చింది ఈసారి పచ్చడి అయితే. సో మీరు కూడా ఒక్కసారి మేము పెట్టినట్టుగా ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.